ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మరణాథ. ప్రభు మీ అందరిని దీవించునుగాక. దైవస్వరం వినడానికి మనం దేవుని బిడ్డలుగా కాచుకొని ఈ కార్యక్రమం కోసం, లేకపోతే శాంతి టీవీలో వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల కోసం మీలో కొంతమంది ఎదురు చూస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. జ్ఞానము లేకపోతే దేవుని యొక్క గడపల దగ్గర, దేవుని యొక్క ద్వారబంధముల దగ్గర కనిపెట్టుకొని లేకపోతే కాచుకొని ఉండువాడు ధన్యుడని సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడింది. మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. వే టు వెయిట్. లోపల ఉన్న వ్యక్తి బయటికి రావడం కోసం బయట ఉన్న వ్యక్తి ఎదురు చూస్తాడు. ఒక అధికారి రావడం కోసం, ఒక మంత్రి రావడం కోసం, ఒక ఎమ్మెల్యేనో ఎంపీ దానికోసం మనం ఎదురు చూస్తాం. వి విల్ వెయిట్ ఫర్ సమ్ రెస్పెక్టివ్ పర్సన్ ఆర్ గ్రేట్ పర్సన్. దేవుని వాక్యము రావడం కోసం మనం ఎదురు చూస్తున్నాం. వి నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట రావడం కోసం, దేవుని సన్నిధి నుంచి దేవుని మాట రావడం కోసం. ధనవంతుని యొక్క భోజనపు బల్ల నుంచి రొట్టె ముక్కలు పడుతున్నాయి. అలాగే శ్రీమంతుడగు దేవుని యొక్క బల్ల అనగా ఆయన సన్నిధి నుంచి రొట్టె ముక్కలు అంటున్నప్పుడు సత్యాలు, వాక్య సత్యాలు, వాక్యములోని మర్మములు అవి పడుతూ ఉన్నప్పుడు ఆకలి కొన్నవాడు దాని కొరకు ఆతురత పడి పరిగెత్తుకొని దాన్ని క్యాచ్ చేస్తున్నాడు, దాన్ని పట్టుకుంటున్నాడు. ఆకలి లేనివాడు మనకెందుకులే అనుకుంటాడు. దేవుని సన్నిధిలోంచి మనం ఏరుకోవాలి. పరిగెను ఏరుకున్నట్టుగా సత్యాలను మనం ఏరుకోవాలి. ఐగుప్తు దేశములో పండినటువంటి ధాన్యాన్ని మొత్తం సేకరించి పెట్టినట్లుగా ఎప్పుడూ ఊహించని విధంగా 7 సంవత్సరాలు పంట విపరీతంగా పండింది. ఏంటిది? వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు ఇది జరిగిందో అర్థం కావడం లేదు ప్రజలకు అదొక మర్మంగా ఉంది. కలగన్న రాజుకు ఒక మర్మంగా ఉండొచ్చు. ముందు చెప్పింది విస్తారంగా పండుతుంది అన్నాడు, పండింది, కల నెరవేరింది, సగం నెరవేరింది. తర్వాత 7 సంవత్సరాలు క్షామం వస్తుందని చెప్పాడు. అది అలాగే వచ్చింది. కళ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండూ నెరవేరినాయి. దర్శనం పూర్తిగా నెరవేరింది. కళ మరిచిపోయినప్పటికీ, కళ భావం తెలియనప్పటికీ కూడా కళను దేవుడు ఒకరోజు నా కళను దేవుడు నెరవేరుస్తాడు. వన్ డే గాడ్ విల్ మేక్ యువర్ డ్రీమ్ ఆర్ విజన్ రియల్. ఇప్పుడు ఊహల్లో ఉన్నటువంటి నీ కళలు, ఊహల్లో జ్ఞాపకాలుగా ఉన్నటువంటి నీ దర్శనాలు అవి ఒకరోజు రియాలిటీస్గా మారతాయి. ఆ రియాలిటీస్గా మారినప్పుడు నువ్వు అంతా ఇంతగా కాదు సంతోషించేది. కళ నెరవేరినప్పుడు, మానవుడు మొట్టమొదటిగా చంద్రుని మీద కాలు పెట్టినప్పుడు, అమెరికా అధ్యక్షుని ఉద్వేగభరితమైన మాటలు మనం తెలుసుకోవాలి. స్తోత్రం. మానవుడు ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు, వాడు అనుకున్నది సాధించినప్పుడు, అసాధ్యం అనుకుని ముద్ర వేయబడిన దాన్ని సాధ్యం చేసినప్పుడు, దేవుని స్తోత్రం. ఇంపాసిబుల్ అనేటువంటి దాంట్లో ఐఎం అనేటువంటి మొదటి 2 అక్షరాలను తీసేసినప్పుడు పాసిబుల్. మన ప్రయాసం ద్వారా, మన యొక్క ఇండస్ట్రీ ద్వారా, అనగా మన శ్రమ ద్వారా ఈ 2 అక్షరాల్ని మనం మాయం చేయగలం. మనము కష్టపడడం ద్వారా, కృపను ఆధారంగా చేసుకుని, కృపా ఫలితంగా కృపను పొందుకున్న వారమే కష్టపడితే కృప ద్వారా, కృపతో కూడుకున్న కృషి ఫలితాలని తీసుకొని వస్తుంది, కృతార్థతను తీసుకొని వస్తుంది. కృప లేకుండా చేసేటువంటి కృషి మనకు కష్టాన్ని తెస్తుంది. కృపకు అవసరం మనకు, కానీ కృషి అవసరం లేదు. కానీ ఇప్పుడు కృప అనుగ్రహించబడింది కాబట్టి ఆ అనుగ్రహించబడిన కృపతో మానవుని యొక్క కృషి, మళ్ళీ అక్కడ అతిశయించినట్లుగా తన యొక్క కృషి కాదు, కృషి చేయడానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. కలువరి సిలువలో అనుగ్రహించబడిన కృప, దాన్ని విశ్వసించడానికి నా వైపుగా నేను చేసిన ప్రయత్నం, అది పెద్ద పనేం కాదు. కలువరి సిలువలో చూపించినంత కృపతో సరిసమానమైనటువంటి కార్యం కాదు నేను చేసింది. కలువరిలో జరిగింది ఒక ప్రాణ అర్పణ.
కానీ నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను, అది ప్రాణార్పణ కాదు. నా విశ్వాసాలన్నింటినీ లేదా నాకు కలిగినటువంటి బలమైన విశ్వాసాలన్నింటినీ పక్కన పెట్టేసి నేను ఇప్పుడు యేసు సిలువ వైపు చూస్తున్నాను, అనగా యేసు త్యాగం వైపు చూస్తున్నాను, దైవ కార్యం వైపు చూస్తున్నాను. కృప ప్లస్ విశ్వాసం, దాని ద్వారా నాకు రక్షణ కలుగుతుంది. కృప విశ్వాసం కలుసుకున్న చోట రక్షణ అనుభవం కలుగుతుంది అనే సంగతి మనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉండండి. దేవుని వాక్యం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రం అన్నట్టుగా వస్తుంది. ఇదొక ప్రసంగంలాగా నేను మీ దగ్గరకు చేయాలని చెప్పాలని నేను ఇష్టపడడం లేదు. 5 ఇంట్రడక్షన్ అండి, ఇప్పుడు నెక్స్ట్ బాడీలోకి వెళ్ళిపోదాం, ఒక 3-4 పాయింట్లు, నెక్స్ట్ కన్క్లూషన్లోకి వెళ్ళిపోదాం అని హోమోలిటికల్గా నేను ప్రసంగం చేయడం లేదు, అనగా ప్రసంగ శాస్త్ర రీతిలో నేను ప్రసంగం చేయడం లేదు. నేను ప్రభువు నాకు అనుగ్రహించిన నడిపింపును బట్టి పరిశుద్ధాత్ముని ఆశ్రయించి నేను చేస్తున్నటువంటి ఆత్మీయ పరిచర్య ఇది. గాడ్స్ గైడెన్స్ లేకపోతే నేను చెప్పలేను. నా నోరు పెగలదు, నా మాటలు మొరాయిస్తాయి, నాకు తలంపులు రావు, నేను పిరికితనంతో భయపడి వాడి స్టేజ్ ఫియర్ వచ్చేస్తుంది, నాలో సభాకంపం వచ్చేస్తుంది. ఎవరైనా ఉంటే చెప్పొచ్చు, ఎవరు లేని ఈ స్టూడియోలో నేనేం చెప్పగలనని నేను అనుకుంటాను. నా చేత దేవుడు చెప్పిస్తున్నాడు. మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది ఏ టీవీ ప్రసంగికుడు కాదు. కానీ మీరు బాగా చెప్పారండి, మీరు మంచి ప్రసంగికులండి, చక్కగా వివరించారని చెప్పడంలో అర్థం లేదు. మాట్లాడువారు నిలబడిన మనిషి కాదు, పెదాలు కదిలిస్తున్న నోరు కదిలిస్తున్న మనిషి కాదు, దేవుడే అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. మీకు అవి ఎంతవరకు అర్థమవుతున్నాయో, మీకు ఏమైనా అర్థం కాకపోతే దయచేసి నన్ను అడగండి, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు అర్థం కాలేదంటే నేనేం చేయలేను, ప్రభు చేతికి మిమ్మల్ని అప్పగించడమే. కనుక దయచేసి కార్యక్రమం చూడండి, ఇందులో మెసేజ్ వినండి, ఆలోచించండి. ఇందులో నుంచి మీకు కావలసిన పర్సనల్ మెసేజ్ మీరు తీసుకోండి. అప్లికేషన్ కోసం మీరు మెసేజ్ తీసుకుంటూ తీసుకోండి. నా అనుభవాన్ని బట్టి నేను బోధిస్తున్నాను అనుకోవద్దు. అనుభవం ఉంది, అనుభవం పక్కన పెట్టేసేయండి. భౌతిక అనుభవం కాదు, కానీ ఆత్మానుభవం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మానుభవం కావాలి. ఐ నీడ్ ద హెల్ప్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారికి బోధించుటకు ఆయన ఉపకార ఆత్మనిచ్చను, మనకట్టి ఆత్మ కావాలి. వి నీడ్ హోలీ స్పిరిట్. స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు కూడా యేసును ప్రభు అని ఒప్పుకొనలేరు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. నేను ఆ మాట మీకోసం చదివి ముందుకు సాగుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును, అనగా పరిశుద్ధాత్మ చేత ఎవరైతే మాట్లాడతారో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మాట్లాడతారో, ప్రేరేపించబడి మాట్లాడతారో, వారు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక కన్ఫెషన్ చేయాలి అంటే, యేసే ప్రభు అని ఒప్పుకోలు చేయాలంటే దానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం. దీనికి ఎందుకండి పరిశుద్ధాత్మ సహాయం అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్మ వలన తప్ప, పరిశుద్ధాత్మ వలన కూడా అని కాదు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మాట నేను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి కూడా చదివిన తర్వాత మనము లేఖన భాగాల్లోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దగ్గర నుండి వేరు వర్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు వాటిలో మీరు చూడొచ్చు, రెఫర్ చేయొచ్చు. ఆన్లైన్లో ఉన్నటువంటి బైబిల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి, మీరు ఓపెన్ చేసినటువంటి బైబిల్స్లోంచి 3వ వచనం. ఎస్, therefore I want to impart to you an understanding of the following. దీని గురించి ఒక అవగాహన మీకు కలిగించాలని నేను ఆశపడుతున్నాను, ఒక ఇంపార్టేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. No one speaking by the Spirit of God would ever say Jesus is the accursed one. No one can say Jesus is the Lord Yahweh. జీసస్ అనేటువంటి ఆయన ప్రభు అయిన యెహోవా, unless the Holy Spirit is speaking through him, except by యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్ అని ఫుట్ నోట్లో ఇచ్చారు. నో వన్ కెన్ సే
ఏ బిలీవర్ ఏ స్త్రీ అయినా పురుషుడైనా చెప్పలేరు. జీసస్ ఈజ్ ద లార్డ్ యావే. యేసు ప్రభు యెహోవా ఒక్కరేనండి, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినటువంటి మాటను స్థిరీకరిస్తూ దృఢీకరిస్తూ చెప్తున్న మాట. అన్లెస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిమ్. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిమ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించి పునరావృతమైనటువంటి దైవ కార్యాల గురించి, దైవ కార్యాలు పునరావృతం అవుతాయని, అవుతూ ఉన్నాయని, అవబోతున్నాయని మనము ఆలోచించాం. ఏంటివి? మారా మధురంగా మారింది. మారా అనుభవం సేవకుల జీవితంలో పౌలు, శీల, పాల్, సైలస్ అండ్ అంతేకాకుండా తిమోతి, డాక్టర్ లూక్, వీళ్ళ నలుగురు, లేకపోతే ఇద్దరు, నలుగురు, లేకపోతే ముగ్గురు, వీరి ద్వారా జరిగినటువంటి దైవ కార్యాలు, వీరి జీవితంలో మారా అనుభవం. బాగానే ఉన్నట్టుంది. ఫిలిప్పీ పట్టణంలో సడన్గా ఒక రిజెక్షన్ వచ్చింది. సార్ మీరు వెళ్ళిపోండి సార్, వద్దు మీరు ఇక్కడ అని చెప్పడమో, లేదా గెట్ అవుట్, వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడానికి వీలేదు, మా పట్టణానికి వచ్చి మా ఏరియాకి వచ్చి మీరు ప్రకటిస్తారా, మీ యేసుని గురించి చెప్తారా, నో అని చెప్పబడినటువంటి రిజెక్షన్, మారా అనుభవం. కానీ తెస్సలోనికలో మధురమైనటువంటి అనుభవం. ఒక ప్రదేశంలో మారా అనుభవం ఉండొచ్చు, మరో ప్రదేశంలో మధురమైన అనుభవం కావచ్చు. నీ మారాలను మధురంగా చేయగలిగే మహిమోన్నతుడైన దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేశాను. అడవి లాంటి జనారణ్యము, లేకపోతే శవాలమయంగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సజీవులు కాదు, ఆత్మ సంబంధమైన శవాలతో కూడుకున్నట్టు ఆ స్థలంలో, శ్మశాన స్థలంలో, లేదా డెజర్ట్లో, అరణ్యంలో అక్కడ పుష్పించినటువంటి అనుభవాన్ని దేవుడు కలిగించాడు. న్యూ బర్త్, న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్ అనుభవాన్ని దేవుడు కలిగించిన సందర్భం. జీరో ఉన్న చోట అక్కడి నుంచి దేవుడు మనల్ని స్టార్ట్ చేయిస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా సేవకులు వింటూ ఉన్నట్లయితే వారితో నేను చెప్పదలుచుకున్న మాట, మీరు జీరోతో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసి డెవలప్ కావచ్చు. జీరో నుంచి మీ జీరో పక్కన లెఫ్ట్ సైడ్ ఒక 1 యాడ్ కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఇంకేదైనా నంబర్ కావచ్చు. ఆ పక్కన ఇంకా రైట్ సైడ్ జీరోలు యాడ్ అవుతూ ఉంటాయి, అనగా నంబర్ పెరుగుతూ ఉంటుంది. మూడో విషయం, ఎండిన ఎముకలు. అది ఎండిన ఎముకల లోయ కాదు, తెస్సలోనిక అంటే వ్యాలీ కాదు. అది లోయ కాకపోయినప్పటికీ లోయ అనుభవంలాగా, ఎండిన ఎముకల్లాగా నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలు కావచ్చు, నిరాశ ఉన్నోళ్ళు కావచ్చు, నిరాశ లేనివాళ్ళు కావచ్చు, యూదా మతం పట్ల అసంతృప్తిగా ఉన్నవారు కావచ్చు, సంతృప్తులైన వారు కావచ్చు, వారి జీవితాల్లో ఆత్మీయంగా ఎండిపోయిన ఎముకల అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు, శల్యముల అనుభవంలో ఉన్నవాళ్ళు సైనికులుగా మారినటువంటి అనుభవంలోకి వచ్చిన సందర్భం సువార్త ద్వారా సాధ్యమైంది. అలనాడు యెహెజ్కేలు చేసిన ప్రవచనం ద్వారా సాధ్యమైతే, అంత్యదినాల్లో దేవుని సేవకులు, ప్రభు సేవకులు ప్రకటించే సువార్త ప్రవచనాత్మకమైనది. ఈ ప్రవచనాత్మకమైనటువంటి సువార్త ద్వారా ఎండిన ఎముకల్లో చైతన్యము, గడగడమనే ధ్వని వస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నాలుగోదిగా పాతాళ ద్వారములు. పాతాళ లోకం యొక్క, అనగా అంధకార లోకము యొక్క, హేడెస్ యొక్క, లేదా గెహన్న అనబడినటువంటి, లేకపోతే నరకము అనబడినటువంటి, లేకపోతే అపవాది యొక్క రాజ్యము అనబడినటువంటి, అనగా సాటన్స్ కింగ్డమ్ షేక్ అవుతుంది. పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట, సంఘ సేవకులు ఎదుట, అక్కడ ఉన్నటువంటి తెస్సలోనికలోని సాతాను సమాజము, తెస్సలోనికలోని మత సంబంధమైనటువంటి సాతాను సమాజం. సాతాను మత వ్యవస్థ అనేది సాతాను సృష్టించుకున్న వ్యవస్థ, దైవ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి వాడు తయారు చేసుకున్న వ్యవస్థ. దేవుని స్తోత్రం. పాతాళలోక ద్వారములు పడిపోయిన సందర్భం చరిత్ర మరలా పునరావృతమైందని అక్కడ జరిగిన 4వ వచనంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు గుర్తు చేశాను. That one incident, one success, one harvest at Thessalonica reminds 4 past things, 4 godly activities అనేది చెప్పడం నా యొక్క ఉద్దేశమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మనకు సమయం కొద్దిగా ఉంది. మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు పంపించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఎక్కడ ఉన్నాయి. నా ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కాంటాక్ట్ చేసినా, మీరు మెసేజ్ పెట్టినటువంటి ఇంచుమించు ఎక్కువైతే ఒక 24 hours గ్యాప్లోనే
లేకపోతే ఇంకా షార్ట్ టైంలోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీకు అనగా మీరు మెసేజ్ పెట్టినటువంటి 24 hours లోపు మీకు రిప్లై వస్తుందనే సంగతిని మీకు గుర్తు చేస్తాను. నేను బిజీ సేవకుడిని కాదు, బిజీగా ఉండడం నాకు ఇష్టం లేదు. బిజీగా ఉండి ప్రభువుకు దూరం కావడం కన్నా బిజీ లేకుండా ప్రభువుకు దగ్గరగా ఉండడం, దేవుని ప్రజలకు దగ్గరగా ఉండడం, అందుబాటులో ఉండడం అనేది నాకు ఇష్టకరమైన విషయం. కొంతమంది కాల్స్ చేస్తున్నారు, కొంతమంది తిరిగి వాళ్ళ విషయాలు మళ్ళీ చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాల్ చేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత కాలంలో ఒక సహోదరి నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నేను చెప్పాను, నాకు మీరు రెగ్యులర్గా కాల్స్ చేయదు, నేను కొద్దిగా బిజీగా ఉంటాను, వేరు కార్యక్రమాలు వెళ్తుంటాను, కనుక ఓ పని చేస్తాను, హైదరాబాద్లో ఉన్నటువంటి మా మినిస్ట్రీ రిప్రజెంటేటివ్ ఉన్నారు అని వారి నంబర్ ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు ఒకవేళ మీరు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేయాల్సి వస్తే, మీతో నేను రెగ్యులర్గా కాంటాక్ట్ చేయలేని పరిస్థితి కానీ ఉంటేనా, నా మా ఫెలోషిప్ యొక్క గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI యొక్క రిప్రజెంటేటివ్స్ అక్కడక్కడ ఉన్నారు, ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి మీ నంబర్ ఇస్తాను, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. దేవుని స్తోత్రం. ఎవరో ఒకరి ద్వారా మీరు దేవుని సేవకుల ద్వారా ఒక మంచి కాంటాక్ట్లో, కమ్యూనికేషన్లో, దేవునితో డివైన్ టచ్లో ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకి ఇంకొక 10-11 నిమిషాల సమయం ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. Some of the Jews were convinced that their message was true. This Jewish message was true అని కాదు. This is not Jewish message. సువార్త అనేది యూదా మత సంబంధమైన సమాచారం కాదు. సువార్త అనేది గ్రీసు దేశ సంప్రదాయానికి, సంస్కృతికి సంబంధించిన సమాచారం కాదు. సువార్త అనేది రోమీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. ఇట్స్ నాట్ Jewish, it's not Roman, it's not Greek. It's a different. ఇది పరలోకానికి సంబంధించిన వార్త. Some of the Jews were convinced that their message was true. Yes, this is true. వారి హృదయం వారితో చెప్తుంది, yes, this is true, this is not a lie. 160 కిలోమీటర్లు ఫిలిప్పీ పట్టణం నుంచి ప్రయాణం చేసి వచ్చి అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఉంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సేవకులుగా మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు కార్యం చేస్తాడు, మేము నమ్ముతున్నాం. సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు కార్యం చేస్తాడండి, మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీ క్యాన్సర్ 3rd, 4th స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏది లేదు. మనుషులకు అసాధ్యమైన కార్యాలు అనేక వేలు ఉన్నాయి, అనేక లక్షలు ఉన్నాయి. కానీ స్తోత్రం, హల్లెలూయా, దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సో దే జాయిన్. దేర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దే జాయినింగ్. ఒప్పించబడ్డారు కాబట్టి జాయిన్ అయ్యారు. ఆ మెసేజ్ సత్యము అని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి సాక్ష్యం ఇస్తుంది కనుక వాళ్ళు జాయిన్ అయ్యారు. అలాంగ్ విత్ క్వైట్ ఫ్యూ ప్రామినెంట్ ఉమెన్ అండ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రీక్స్ హూ వర్షిప్డ్ గాడ్. వర్షిపర్స్ ఆఫ్ గాడ్, దేవుని ఆరాధకులైనటువంటి, ఆరాధించాలని ఆశ కలిగినటువంటి గ్రీసు దేశస్తులు, అన్య జనుల యొక్క సమూహము, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు స్పందించారు. ఆ అన్య జనుల మందలో కూడా దేవుడు కదలికను తీసుకుని వచ్చాడని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. విశ్వాసుల యొక్క విజయాలు, అది మన టైటిల్. ద విక్టరీస్ ఆఫ్ ద బిలీవర్స్ వాయిస్ ఆఫ్ విక్టరీ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉంది, కెనెత్ కోప్లాండ్ గారి మ్యాగజైన్. మీకు ఆన్లైన్లో దాన్ని మీరు రీడ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే ఆ మ్యాగజైన్ అనేక సంవత్సరాలుగా, ఇంచుమించు 30-40 సంవత్సరాలుగా ఉచితంగా పంపిస్తున్నారు. మీరు వాళ్ళకి పంపిస్తే మీకు ఒక హార్డ్ కాపీ కూడా వాళ్ళు రెగ్యులర్గా మీకు పంపిస్తారు. దేవుని స్తోత్రం. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క స్వరం. విశ్వాసుల యొక్క స్వరం అనేది విశ్వాసుల యొక్క విజయాలు. విశ్వాసుల యొక్క విజయము అంటే అది విశ్వాసపు విజయం. ఇట్స్ ఎ విక్టరీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసుల విజయాలు అని నేను అంటున్నప్పుడు, దిస్ ఈస్ నాట్ ఓన్లీ విక్టరీ ఆఫ్ ఫెయిత్, బట్ ఇట్స్ ఎ విక్టరీ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు కర్త అయినటువంటి, దాన్ని కొనసాగించువాడైన యేసు యొక్క విజయం. ఇట్స్ ఎ విక్టరీ ఆఫ్ జీసస్.
దేవుని స్తోత్రం. విశ్వాసుల విజయాలు అంటే విశ్వాస వీరుడైనటువంటి యేసు యొక్క విజయాలు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఏం జరిగింది ఇక్కడ? విశ్వసించిన వారు ఏం చేశారు, విశ్వసించిన వారి ద్వారా విశ్వాసమునకు కర్త ఏం చేశాడు అనే దాని గురించి నేను మీకు 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 9వ వచనం. వారు యాసోను వద్దను మిగిలిన వారు యొద్దను జాగ్రత్త తీసుకొని వారిని విడుదల చేసిరి. యాసోన్ దగ్గర అనగా ఎవరి జాసన్? యాసోను ఎవరు అని మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అయినా మరలా మీకు గుర్తు చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21వ వచనములో, నా జత పనివాడగు తిమోతి, మై కోవర్కర్ తిమోతి, మై స్పిరిచువల్ సన్ తిమోతి, నా బంధువులగు అని పౌలు గారు చెప్పారు 3 ఉద్దేశించి. ఒకటి లూకియా అనగా లూసియా, రెండవది జాసన్, మూడవది సోసిపత్రు అనువారు మీకు వందనాలు చెబుతున్నారు. రెండో వ్యక్తి పేరు జాసన్ అనగా పౌలు యొక్క బంధువు అయినటువంటి, పౌలు యొక్క ఊరివాడైనటువంటి. పౌలు హింసించబడ్డాడు, పౌలు బంధువు కూడా హింసించబడ్డాడు. మనమే కాదు, కొన్నిసార్లు మనల్ని బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి, మనం చేస్తున్న స్వార్థ పనిని బట్టి, మనం చేస్తున్న దైవ కార్యక్రమాలను బట్టి మన వాళ్ళు కూడా సఫర్ అవుతారు, లేకపోతే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సరే, ఇక్కడ రాయబడింది వారు యాసోను దగ్గరను, యాసోనుతో పాటు ఆ బృందం, ఆ టీంతో మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. బంధించబడినటువంటి జాసన్ విడిపించబడ్డాడు. చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, సంఘము ప్రార్థించినప్పుడు బంధించబడినటువంటి ప్రభు సేవకుడు అంటే పేతురు విడిపించబడ్డాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘము ప్రార్థిస్తుంది, పేతురు నిద్రపోతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా సంఘము యొక్క ప్రార్థనకు పరలోకము నుంచి ప్రభు తన దూతను పంపించాడు. నిద్రపోతున్న పేతురును లేపి అతని నిద్రమత్తును తొలగించి అక్కడ వెలుగును కలుగు చేసి అతని చేతులకు ఉన్నటువంటి సంకెళ్ళు తెంపివేసి అతన్ని స్వతంత్రుని చేసి అతన్ని వెలుపలికి తీసుకుని వచ్చి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము ప్రార్థించినప్పుడు వారు ఊహించని కార్యాలు. పేతురు వస్తాడని అనుకోలేదు, కానీ వచ్చేసాడు. వస్తాడు, బహుశా రేపు ఉదయం ఏమన్నా వస్తాడు, రేపు మధ్యాహ్నం ఏమన్నా వస్తాడు. ఆ గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఆ జైలు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాదు, పరలోకం యొక్క రూల్ డిఫరెంట్గా ఉంది. ముందుగానే, ఇంకో కొన్ని గంటలకు ముందుగానే దేవకార్యం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, సహోదరులు విడిపించబడ్డారు. విశ్వాసుల యొక్క విజయాలు, సహోదరులు విడిపించబడ్డాం. పేతురు విడిపించబడినట్లుగా ఇక్కడ జాసన్ మరియు సహోదరులు విడిపించబడ్డారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయం 4వ వచనం మన మూలవాక్యం కనుక 4వ వచనం చదవాల్సిన అవసరం లేదు. 12వ వచనంలో రాయబడిన మాట, ఘనత కలిగినటువంటి గ్రీసు దేశస్థులైనటువంటి స్త్రీలోను, అంటే స్త్రీలు మాత్రమే ఘనత కలిగిన వాళ్ళు, పురుషులు ఘనత లేని వాళ్ళని కాదు. పురుషులను బట్టి స్త్రీలకు ఘనత వచ్చింది, లేకపోతే స్త్రీలను బట్టి పురుషులకు కూడా ఘనత వస్తుంది. స్తోత్రం. వారందరూ విశ్వసించింది. 3 దఫాలుగా 3 ప్రాంతాల్లో జరిగిన పరిచర్య యొక్క ఫలితాలు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయంలో 34వ వచనంలో, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి, వారిలో దియోనుసియా దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరి కొందరును ఉండిరి. ఎందుకు చెప్తున్నాడు? రెండో విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. స్త్రీలు అనేకులు ప్రభువుని విశ్వసించారు. 5,000 మంది, 4,000 మంది, 3,000 మంది అన్నప్పుడు పురుషులు అన్న చోట కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్త్రీలు కూడా విశ్వసించారు. స్త్రీలు విశ్వసించి వాళ్ళ కుటుంబాన్ని కూడా కాదనుకుని వచ్చి, సాధారణంగా పురుషాధిక్య సమాజం కనుక స్త్రీ మాటకి పెద్ద విలువ లేదు, స్త్రీ సాక్ష్యానికి పెద్ద విలువ లేదు. కానీ అటువంటిది ఈ స్త్రీలు తెగించి ఒక స్టెప్ ముందు వేసి ప్రభు కోసం ముందుకు వచ్చేసి, అవసరమైతే కుటుంబ సభ్యులను వదిలిపెట్టేసి పౌలును, శీలను, సేవకులను, ప్రభు సేవకులను హత్తుకున్నారు. వీళ్ళని హత్తుకుంటే ఒకళ్ళు విన్నారు, బాగానే ఉంది, హత్తుకోవడం ఏంటి, వీళ్ళ దగ్గర రావడం ఏంటి, వీళ్ళతో జాయిన్ కావడం ఏంటి అని సమాజము లేకపోతే వారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబాల్లో పురుషులు రకరకాలుగా ప్రశ్నించే అవకాశం ఉంది. సామాజిక కట్టుబాట్లను అధిగమించడం విశ్వాసుల యొక్క విజయాలు. ఒకటి, సహోదరులను విడిపించుకోవటం. రెండోది, సామాజిక
అడ్డంకులను, సామాజిక కట్టుబాట్లను వారు అధిగమించడం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం. అయితే బెరియలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. 14వ వచనంలో రాయబడింది, వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. సముద్రం వరకు పంపించారు, సురక్షితమైన ప్రదేశానికి, సముద్రపు అవతలకి. అనగా సముద్రపు అవతలకి అంటున్నప్పుడు బెరయ నుంచి వాళ్ళు ఎథెన్స్కి పంపించారు. బెరయకి ఎథెన్స్కి మధ్యలో సముద్రం ఉందని అర్థం చేసుకోవాలి. సరే, దాని వివరాలకు వెళ్ళలేదు మనం. వాళ్ళను అక్కడికి పంపించారు. శీలను, తిమోతిని తమతో ఉంచుకున్నారు. అనగా సేవకునికి క్షేమాన్ని కల్పించారు. విశ్వాసుల యొక్క విజయము, విశ్వాసం యొక్క విజయం. దే గేవ్ ప్రొటెక్షన్ టు ద మినిస్టర్స్, దే గేవ్ ప్రొటెక్షన్స్ టు ద పాస్టర్స్. సేవకులైనటువంటి వాళ్ళకి భద్రతనిచ్చారు. ఒకటి, సహోదరులను విడిపించుకున్నారు. రెండోది, సామాజిక కట్టుబాట్లను అధిగమించారు. మూడోది, సేవకులను తప్పించారు, లేకపోతే కాపాడారు, మరుగు చేశారు, కనబడకుండా చేశారు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనం. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. చాలండి, ఇక్కడ మనం ఆలోచించాల్సిన మాట. దానికి ముందు ఏం జరిగిందంటే, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినటువంటి పౌలు వెనకాల వెళ్ళలేరు. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తితో మాకేం పని అనుకోకుండా, వెళ్ళిపోయిన వ్యక్తి వినిపించిన మాటలను బట్టి, ఆ వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క మాటలు ఆకర్షించడాన్ని బట్టి ఆయన వెనకాల వెళ్ళారు. ఆయన్ను హత్తుకొని అప్పటి వరకు తాము విశ్వసించినటువంటి ఆ గ్రీక్ పాలసీస్, గ్రీక్ థియాలజీ కావచ్చు, గ్రీక్ ఫిలాసఫీ కావచ్చు, ఎపిక్యూరియన్ ఫిలాసఫీ కావచ్చు, స్టోయిక్ ఫిలాసఫీ కావచ్చు, దీనిని కాదనుకొని పౌలిన్ థియాలజీని వాళ్ళు విశ్వసించారు. అనగా ఆ థియాలజీలో ఉన్నటువంటి క్రీస్తుని విశ్వసించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, సొంత సమాజాన్ని, సమాజ మందిరాన్ని, అనగా సమాజ మందిరం అనే కాదు, అది గ్రీకులది కాబట్టి వాళ్ళ యొక్క గ్రూప్, సన్హెద్రిన్ సభలో 70 మంది ఉన్నట్టుగా ఆ గ్రీక్ ఆరియోపాగస్ అనేటువంటి ఆ సభలో 30 మంది ప్రముఖులైన వాళ్ళు ఉంటారని, వాళ్ళలో ప్రముఖులైన వాళ్ళు కూడా ఒకరిద్దరు, ప్రముఖురాలైన స్త్రీ కూడా బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, సొంత సమాజాన్నే కాదనుకొని బయటికి రావడం, విశ్వాసాన్ని బట్టి అనేకమైన విజయాలు సాధిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.